నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగర సుందరీకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి. సింగరేణి కార్మికులకు వారి కుటుంబాలకు శుద్ధమైన నీటిని ఇవ్వలేని స్థితిలో యాజమాన్యం ఉంది. గోదావరి ఫిల్టర్ బెడ్, గ్రావిటీ ఫిల్టర్ బెడ్లను సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి. సింగరేణి గడ్డపై నిప్పులు చెరిగిన కార్మికులు, హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం. సేవ్ సింగరేణి జాతర దిగ్విజయం, వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు. సింగరేణి కార్మికుల సమస్యల సాధన కోసం హెచ్ఎంఎస్ కార్మికుల పక్షాన పనిచేస్తుంది. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజు అహ్మద్ వెల్లడి. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నల్ల వజ్ర పురస్కారాల కార్యక్రమం. ముగింపు కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులను అందించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి. వాటర్ ట్యాంక్ ఎక్కిన తెలంగాణ ఉద్యమకారులు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. నగర సుందరీకరణ లక్ష్యంగా మురుగునీటి కాలువలను శుభ్రం చేయించే పనిలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి నిమగ్నమయ్యారు. శనివారం నీటి సరఫరా పైప్లైన్ లీకేజీ మరమ్మత్తు, పైప్లైన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ పూర్తి చేయించిన మేయర్ అదే తరహాలో మురుగునీటి కాల్వలో పూడిక తొలగింపు పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే కార్యారంగంలోకి దిగారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రధాన రహదారి వెంబటి పారుతున్న పెద్ద మురుగునీటి కాల్వలో జేసీబీ యంత్రం సాయంతో పూడిక తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో దగ్గరుండి సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ కాల్వ శుభ్రం చేయించారు. తొలగించిన పూడికను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేయించారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించడంలో కాల్వ సాఫీగా ప్రవహిస్తుంది. సింగరేణి కార్మికులకు వారి కుటుంబాలకు శుద్ధమైన నీటిని ఇవ్వలేని స్థితిలో యాజమాన్యం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి ఆరోపించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఫిల్టర్ బెడ్ గోదావరిలో మురుగునీరు కలిస్తే ప్రాంతాన్ని గంగానగర్ మిలీనియం క్వార్టర్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్లను సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, టీబీజీకేఎస్ నాయకులు పర్లపల్లి రవి బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఎడారిలా మారిన గోదావరి నదిని, గోదావరి నదిలో కలుస్తున్న కలుషిత నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కౌశిక హరి, పర్లపల్లి రవి మాట్లాడుతూ రామగుండంలోని 3 ఏరియాలకు గోదావరి నది ఫిల్టర్ బెడ్ నుండే మంచినీటి సరఫరా అవ్వాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ దాదాపు 60 సంవత్సరాల క్రితం నాటిది కావడంతో ఈనాటి జనాభాకు కావలసిన నీటి సరఫరా చేసే వీలు లేదని అన్నారు. ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ ద్వారా కొంత నీటిని ఫిల్టర్ చేసి మరికొంత నీటిని రా వాటర్ను కలిపి పంపే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలను దోచిపెడుతున్న యాజమాన్యం సింగరేణి కార్మికులకు మంచినీటిని తాగించలేకపోవడం బాధాకరంగా ఉందని అన్నారు. కోట్లాది రూపాయల లాభాలను తీసుకువస్తున్న కార్మికులు మురుగునీరే దిక్కవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్మాణం చేస్తున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి కార్మికులకు శుద్ధమైన జలాలను అందించాలని, లేదంటే బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం అవుతామని తెలిపారు. గత చాలా ఏళ్లుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. ఇవాళ వచ్చి ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ కాడికి, పంప్ కాడికి, సింగరేణి పంప్ కాడికి రావడం జరిగింది. ఈ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఇసుకల నుంచి ఫిల్టరేషన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిల్టర్ బెడ్కి పోయి ఇంకా ప్యూరిఫికేషన్ చేసుకొని మన క్వార్టర్లకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు. అప్పుడు తక్కువ క్వార్టర్స్ ఉండే, తక్కువ ప్రజలు ఉండే కాబట్టి దానికి సరిపోయే విధంగా ఇక్కడ వెల్స్ ఉండే. కానీ ఇవాళ 4 లక్షల జనాభా అయిపోయింది, పెద్ద ఎత్తున కార్మికులు అయిపోయారు.
ఇవాళ నది కూడా ఎండిపోయి ఇవాళ ఈ నదిలోకి వచ్చేటి ఏదైతే సింగరేణి పంపోజు ఈ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ దగ్గరికి వచ్చే వాటర్ ఉందో అదంతా కూడా రామగుండం మున్సిపాల్కు సంబంధించినటువంటి డొమెస్టిక్ వేస్ట్ వాటర్, మనుషులు వాడంగా వచ్చినటువంటి వేస్ట్ వాటర్, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా వచ్చి అది సీదా ఇక్కడ మన సింగరేణి ఫిల్టర్ బెడ్ కాడికి వస్తున్నాయి. అవే వాటర్ ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ చెప్పినామో అవన్నీ కూడా ఎప్పటికో పాతాయి కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్ త్రూ అయిపోయినాయి కావచ్చు, ఆరు అక్కడ అంతా ఇసుక తోడుకొని వెళ్ళిపోయింది కాబట్టి అవన్నీలో నాణ్యమైన వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇదే వాటర్ను వాస్తవానికి RG123కి 35 MLD అంటే 35 మిలియన్ లీటర్ పర్ డే ఈ ప్రాంతంకి అవసరం ఉంటుంది, సింగరేణి ప్రాంతానికి. అట్లాంటి వాటరు నువ్వు ఉన్నటువంటి ఈ వెళ్ళకెళ్ళి సప్లై చేసే కెపాసిటీ అయితే ఉండదు, ఎందుకంటే ఆ 25 వెళ్ళకెళ్ళి అంత వాటర్ రాదు. మిగతా పనికిరాని వాటర్ను కూడా ఇందులో కలిపి పంపుతారనేది మా అభియోగం. ఆ ఉన్న వెళ్ళు కూడా నీకు ప్రాపర్గా ప్యూరిఫై అయితలేవు. ఆ వాటర్ అయితే ఇప్పుడు మేము చూసినాం, జంతు కళాబరాలు ఉన్నాయి, మొత్తం వేస్ట్. అంటే అది చూస్తే మా వాళ్ళు స్నానాలు కూడా చేయరు. అసంటి వాటర్ను పంపుల ద్వారా పంపుతాను. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాన్ని అందిస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు మీరు ఇంత అన్యాయం చేయడం ఇట్లా న్యాయం? గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ ప్రాంతానికి సింగరేణి ద్వారా 25 కోట్లతోటి గ్రావిటీ వాటర్ సిస్టమ్ ప్యూరిఫై సిస్టమ్ను తీసుకొచ్చి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు చేశారు. దాంట్లో భాగంగా టెండర్లు పిలిచారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఈ నీళ్ళు ఇచ్చే వసతి కూడా సామర్థ్యం కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఇంకెన్నేళ్ళు ఇట్లా మోసం చేస్తూ ఉంటారు మీరు. ఈ కార్మికులకు ఎన్నేళ్ళు మోసం చేస్తారు. ఇవాళ అనేక కష్టాలు వచ్చి సింగరేణిని ఈ స్థాయికి తీసుకొచ్చి సింగరేణి వల్ల తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఇంత ప్రపంచ స్థాయికి వచ్చి మనం ఆర్థికంగా ఎదిగి కారణమైనటువంటి కార్మికులకు ఇవాళ కనీసం తాగునీరు ఇయ్యలేం. నువ్వు ఈ తాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయవు, కానీ ఇదే కాదు ఇంకేదన్నా నువ్వు ఆలోచన చేయి, అడ్వాన్స్ ఆలోచన చేసి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవి చెయ్యవు, కానీ వీటిని పట్టుకొని కాంప్లెక్స్లు కడతావు. ఇక్కడ సింగరేణి పైసలు పట్టుకపోయి కోట్ల రూపాయలు ఫుట్బాల్ మెస్సీతోటి ఆడడానికి పెడతావు. మరి వాళ్ళ కార్మికులకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? ఎందుకోసం మీరు ఇంత నిర్లక్ష్యం కార్మికుల పట్ల చేస్తారు? ఒకవైపు కార్మికులు ఎక్కువ ఉన్నారంటారు, కార్మికుల మీద విచారణ జరపాలంటారు. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు వారసత్వం కింద పెట్టినటువంటి 20,000 మంది కార్మికులంతా కూడా అది తప్పుడు విధానాలతో అయింది. అవన్నిటి మీద విచారణ చేయాలని లీకులేస్తావు. 7,000 మంది ఎక్సెస్ ఉన్నారంటావు. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికుల సొమ్మును వాడుకొని మీరంతా జల్సాలు చేస్తారు. వాళ్ళకి న్యాయమైనటువంటి కనీస తాగునీటి ఇప్పియలేని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, బట్టి విక్రమార్క గారు మంత్రి గారు కావచ్చు, దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురి మీద కూడా మేము రాబోయే కాలంలో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు ఉన్నాయో ఈ తప్పుడు వాటర్ను ప్రజలకు దాగిస్తారు కాబట్టి మేము ఈ వాటర్ను అంతా తీసుకుపోయి NHRCకి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ TGP కేసు మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేవి రాజు, మదికుంట శంకర్, కోదాటి ప్రవీణ్, కొలుగూరు సాయి కుమార్, కుక్క గంగాప్రసాద్, మహేందర్ రెడ్డి, ఇరుగురాల శ్రావణ్, పున్నం, శశికుమార్, గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ పిలుపునిచ్చిన సేవ్ సింగరేణి జాత కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం రణరంగంగా మారింది. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్దకు వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు, నాయకులు హెడ్ ఆఫీస్ను ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. అన్ని ఏరియాల నుంచి భారీ కాన్వాయ్లతో తరలి వచ్చిన కార్మికులు ప్రధాన గేటు వద్ద బటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులకు ఏఐటీయూసీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కీలక నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మహాధర్నలో సిపిఐ జాతీయ కంట్రోలర్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ,
ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సబీర్ పాషాలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన 50,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే సమ్మెకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 50,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని, ఏసీబీ విచారణ పేరుతో ఆపిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని, 350 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు, కోర్టు కేసుతో సంబంధం లేకుండా క్లర్క్ పరీక్షలు జరపాలని, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఐ-పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు సొంత ఇంటికల నెరవేర్చేలా పథకాన్ని అమలు చేయాలని, సింగరేణిని కాపాడుకునే వరకు, కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీరే వరకు ఈ పోరాటం ఆగదని నాయకత్వం స్పష్టం చేసింది. మనకున్నది ఒకే ఒక కోటిల ఆ కోట సమక్షపోతే మన వాడి బయటికి రాదు. సంబంధాలు ఉన్నాయి. నల్ల బంగారు ఎర్ర కార్మికులు నల్ల బంగారాన్ని పండిస్తా ఉన్నారు. అలాంటి ఎర్ర కార్మికుల పైన ప్రభుత్వానికి చదువు ఎందుకు నాకు అర్థం కాదు. ఆ డిమాండ్స్ అన్ని చూస్తా ఉన్నాం. ఆ డిమాండ్స్ ఏది ఒక్కటి కూడా కొంత లేవు. న్యాయబద్ధమైంది. అవన్నీ చేస్తే ఓట్లు మీకే వేస్తారు. మాకేమో ఒకరు తెలిస్తే ఒకరే కదా. మరి అంత మంచి పెడితే ఏమైపోతున్నారు? మామూలుగా అయితే దీనికి సంపద సృష్టిస్తా ఉన్నారు. ఒకప్పుడు 1,20,000 కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల తర్వాత సింగరేణి కార్మికులే మెజారిటీ రాష్ట్రంలో. అట్లాంటి కుదించుకుంటూ 40,000 వచ్చారు. కార్మికులు తగ్గితే దీనికి జీతాలు వీళ్ళు అనుకోవచ్చు. కానీ పండించే బంగారం ఎంత విలువ ఉంది దేశంలో? ఆ బొగ్గులు ఎంత ఉపయోగించుకోవచ్చు? దాని తెలియకపోవడం. ఇప్పుడు ఏమడిగా సరే డబ్బులు ఇవ్వటం ఉన్నారు. అదైతే అవినీతి ఉంది కాబట్టి మెడికల్ బోర్డు వచ్చేస్తూ ఉంటున్నారు. మెడికల్ బోర్డు అవినీతి ఉంటే ఇంట్లో ఎలాగొంటే మీ ఇంటి తగబెట్టుకుంటారా? తగబెట్టుకోరు. దాన్ని వెళ్ళి బాధ అవుతారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లోనే యువరా మెడికల్ బోర్డు పోయిందని చెప్పింది. ఆ చెప్పిన నాలుగు తొండలు జరగొడతాం అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం పరిష్కారం చేయడం లేదు. కాబట్టి ఇవాళ ఈ మెడికల్ బోర్డు సమస్య పరిష్కారం కావాలి. మారుపేర్ల సమస్యని పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పిండు. సింగరేణిలో మారుపేరు కార్మికుల సమస్య పరిష్కారం చేస్తాము. వాళ్ళందరినీ సొంత పేరు మీద రెగ్యులరైజ్ చేస్తున్నాడు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇవ్వని చెప్పి అడుగుతూ ఉన్నాం. దాంతో పాటు ఏదైతే సొంత ఇంటి పథకం ఉన్నదో దానిపైన యాజమాన్య సెక్షన్ మీటింగ్ ఒప్పుకున్నది, కమిటీ చేశారు. కానీ ఇంతవరకు పరిష్కారం చేయలేదు. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, ఏదైతే పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మన అధికారులు కట్టించారో అట్లనే మనకు కట్టియాలని మొదటి సెక్షన్ సమావేశం అడిగితే సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్నది. నోట్ పెట్టారు. డైరెక్టర్ సంతకాలు అయ్యి సిఎన్ఎంకి పోయిన తర్వాత ఐఎన్టీసీ నాయకుడు చంద్రప్రసాద్ గారు పోయి సార్ ఇది మేము మంత్రి గారితో ప్రకటన చేపిస్తాం, మీరు ఆపండి అని చెప్పేసి ఆపించాడు. మరి ఆయన ఆపించాడు. 10 నెలలు అయిపోయింది. ఇంతవరకు మంత్రితో ప్రకటన లేదు. సింగరేణి యాజమాన్యం ఇస్తలేదు. కూడా బాగా పుట్టినాయి. ఈ రోజు కూడా ఎండ కూడా మనకు సహకరించింది. అంటే మనం చేసే పోరాటంలో నిజాయితీ ఉందని చెప్పి ఎండకు కూడా అర్థమైంది. కాబట్టి ఎండ ఈ రోజు మనకు సహకరిస్తున్నట్టుగా భావించాలి. కామ్రేడ్స్ ఈ రోజు వాస్తవంగా సుమారుగా 11 ఏరియాల నుండి అందరూ కార్మికులు సుమారుగా 3,000 పైసలకు కొత్తగూడెం చేరుకున్నారు. వారి ఒక్కరోజు వేతనం దాదాపు 1,500 నుంచి 2,000. అయినా లెక్క చేయకుండా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రావడం జరిగింది. ఈ యొక్క జాతరకు ప్రధానమైన కారణం సింగరేణిని రక్షించుకుందాం ఒకటే నినాదం. అందులో ఈ రోజు నూతన పొక్కలు రావాలి, లేకపోతే కార్మిక వర్గానికి భవిష్యత్తు లేదు. దానికోసం రెండవది ఈ సింగరేణి ఆర్థికంగా ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నారు. దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా అక్రమ టెండర్లలో సింగరేణి అధికారులు కూడా దీని అవినీతి పాల్పడతా ఉన్నారు.
దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఈ రోజు ఏదైతే ఉందో న్యాయమైన కోరికలు, సొంతింటి పథకం, ఐటీ కార్యక్రమం, ఐటీ పథకం, అదేవిధంగా మారుపేర్ల సమస్య, డిస్ప్యూట్ కార్మికుల సమస్య, ఇంకా రకరకాల మొత్తం చాలా సమస్యలు మన దగ్గర పెట్టుకున్నాం. వాటన్నిటినీ సాధించే క్రమంలో దాన్ని కూడా తీసుకోవాలి. అరెస్టు చేసిన వారిలో సిపిఐ జాతీయ కంట్రోలర్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ, ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సబీర్ పాషా, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె వీరభద్రం, వైవీరావు, ముస్కే సమ్మయ్య తదితరులు ఉన్నారు. అరెస్టు చేసిన వారిని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ వివిధ బ్రాంచ్ల నాయకులు, వేలాది మంది కార్మిక సోదరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికుల సమస్యల సాధన కోసం హెచ్ఎంఎస్ కార్మికుల పక్షాన పనిచేస్తుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆజీవన్ ఏరియా సిహెచ్పిలో సోమవారం హెచ్ఎంఎస్ కోశాధికారి దుర్గం శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి డేగల వరప్రసాదరావు ఆధ్వర్యంలో గెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గెట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, ఆజీవన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ఈ పోషం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిహెచ్పిలో కోల్డ్ టెస్ట్ చాలా బాగా లేస్తుందని, వాటర్ స్ప్రే చేయాలన్నారు. డంపు చేయు బంకర్లో స్పీకర్లతో వాటర్ స్ప్రేయింగ్ చేయాలని, లారీలు అన్లోడ్ చేసే ముందు బొగ్గుపై వాటర్ కొట్టాలని, బంకర్లో పోసేటప్పుడు వాటర్ కొట్టాలన్నారు. అలాగే సిఎస్పిలో పనిచేసే కార్మికులకు షార్ట్ షీట్లు, సస్పెండ్లు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని, అధికారులు ఆ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పని విధానాలు చెప్పి చేయించాలని, కానీ పని ఒత్తిడి చేయొద్దని సూచించారు. సిహెచ్పిలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్, సూపర్వైజర్స్ తక్కువ ఉండడం వలన పనిచేస్తున్న కార్మికుల వద్ద సూపర్వైజింగ్ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, డిష్ పాచ్ కావాల్సిన రేక్స్ చేయలేకపోతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కారం చేయలేక ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడనే ఉంది. కరప్షన్ పెరిగింది, వేధింపులు పెరిగినాయి. క్రషర్ ఈ సిఎస్పికి సంబంధించిన విషయాలు చూస్తే డస్ట్ అరెస్ట్ చేయలేదు. డస్ట్ అరెస్ట్ చేయకుండా డస్ట్లోనే పని చేయమంటున్నారు. వాళ్ళ మిస్టేక్ ఉంటే మా కన్వేర్ ఆపరేటర్లకు వాళ్ళ వీళ్ళకి నువ్వు సరిగ్గా పనిచేయలేదు చార్జ్షీట్లు, వేధింపులు తప్ప ఏమీ మీకు దొరకలే. అవే ఉన్నాయి. వాస్తవానికి సిఎస్పీలలో విషయంలో మాట్లాడిన జనరల్ సిఎస్పీలలో ప్రధానంగా గుర్తింపు తీసుకొచ్చింది హెచ్ఎంఎస్ గెలిచినప్పుడు తీసుకొచ్చింది. ఇక్కడ ఒకప్పుడు సిఎస్పీలలో ఫోర్మెన్ ఎవరు ఉండేదంటే క్లర్క్లు ఉండేది. రైటర్ బాబు అనేది అప్పుడు రైటర్ బాబు క్లర్క్ సిఎస్పీలో అన్ని సిఎస్పీలో వాళ్ళకు ఫోర్మెన్ ఇచ్చేది. ఫోర్మెన్ అండి. ఆ ఫోర్మెన్ అనే పదవి పీకి పడేసింది క్లర్క్లది హెచ్ఎంఎస్ఏ. వాళ్ళ క్లర్క్లకు ఏం సంబంధం లేదు. వాళ్ళ ఆఫీసులో కూర్చోవాలి, పేషెంట్ తయారు చేయాలి, రకరకాల మస్టర్లు వేసుకోవాలి. వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోర్మెన్కి ఎట్లా చేస్తారు? ఎలక్ట్రికల్ ఫోర్మెన్ ఉండాలి, మెకానికల్ ఫోర్మెన్ ఉండాలని పుట్టించింది ఒక హెచ్ఎంఎస్ఏ. ఎవరు కాదు. నేను జాడీగుదురుగా, నారాయణ రెడ్డి అందరం కలిసి పోరాటం చేసినాం. అది ఒకటే చేయలేము మేము. అవి కాక ఫోర్మెన్లు కూడా ఎల్లందులో అడుగుతున్నాం, అడగలే. లాస్ట్కు ఏ విధంగా అంటే మనకు ఎల్లందు ఏరియాలో సూపర్వైజర్ లేకుండా పని చేయించారు. ప్రమాదం జరిగింది, చచ్చిపోయింది. అక్కడ డీజీఎంఎస్ పిలిపించడం, డీజీఎంఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేయించినాం. ఏమని? షిఫ్ట్కు ఒక సూపర్వైజర్ ఎలక్ట్రికల్, ఒక సూపర్ మెకానికల్, ఫిట్టర్లకు సూపర్వైజర్ మెకానికల్ సూపర్వైజర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ చేయాలి. అట్లా 3 షిఫ్ట్లకు 3, ఒకరు జనరల్ షిఫ్ట్ ప్లస్ వీళ్ళకి రిలీవర్ ఒకరు. అంటే మొత్తం ఎంతమంది ఫోర్మెన్లు ఉండాలంటే
మూడు షిఫ్ట్లో ముగ్గురు ప్లస్ ఒక రిలీవర్ 4 ప్లస్ జనరల్ షిఫ్ట్లో 2 ఒకరు మెయిన్ ఒకరు రిలీవర్. ప్లేడే చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి కదా, దానికోసమే ఈ పోస్టులు క్రియేట్ చేసిన మనం ఇప్పించినాం. ఇప్పుడు మాయమైపోయినాయి, ఇప్పుడు మాట్లాడేటోడు లేడు. తర్వాత ఫిట్టర్ హెల్పర్, ఎలక్ట్రీషియన్ హెల్పర్లకు జనరల్గా చేసేసిండ్రు. అది కూడా షిఫ్ట్కి ఒక ఫిట్టర్కు ఒక హెల్పర్, ఫిట్టర్ హెల్పర్ అనే డిజిగ్నేషన్ ఉండాలి, ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్ హెల్పర్ అనే డిజిగ్నేషన్ ఉండాలి. ఇది ప్లస్ జనరల్ షిఫ్ట్లో ఇట్లా వాళ్ళు కూడా 4, 5, 7 హెల్పర్స్ ఉండాలి. ఒక్కొక్క షిఫ్ట్కు 7 ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్స్. అవి కూడా పోయినాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్ పనిని బట్టి ఫిట్టర్ షిఫ్ట్కి ఎంతమంది ఉండాలి వాళ్ళు ఉండాలి. టెండాల్స్ కూడా షిఫ్ట్కు 4 టెండాల్ డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉండాలి. దాంతోపాటు రెగ్యులర్ పని ఉంటుంది. సేల్ పికింగ్లో పర్మనెంట్ మనుషులు ఉండాలి. సేల్ పికింగ్ అన్నది జేబీసీసీలో డిజిగ్నేషన్ ఉంది. సేల్ పికింగ్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళకు హయ్యర్ కేటగిరీ ఇవ్వాలి. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్కి పెట్టిండ్రు. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేమెంట్ అడిగే హక్కు మనకు ఉంది. వాళ్ళు ఎవరెవరి దగ్గరకు తిరుగుతారో, ఏ యూనియన్లో ఉన్నారో తెలియదు, రారు. వాళ్ళు ఆపద ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిందో మేము మాట్లాడినాం. ఒకసారి కాంట్రాక్ట్ అయిపోయిందని బంద్ పెట్టిండ్రు. ఎట్లా బంద్ పెడతావు, పని అయితే బంద్ కాలేదు కదా, వాళ్ళకి పెట్టాలని మా దగ్గర కొంతమంది సేల్ పికింగ్ మజదూర్స్ వచ్చిండ్రు. వస్తే మాట్లాడడం జరిగింది. అన్నీ ఇక్కడ ఒక్కటి కూడా సిస్టమేటిక్గా లేదు. టిప్పర్స్ మన పర్మనెంట్ టిప్పర్స్ ఉండాలి. కాంట్రాక్టర్ మీద ఆశపడ్డు కాంట్రాక్టర్ గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకు ఇంత జీతం ఇస్తేనే చేస్తా, ఇంత ఇస్తేనే చేస్తా, ఇదే చేస్తా అని. మన పర్మనెంట్ టిప్పర్స్ ఉండాలి, డ్రైవర్స్ ఉండాలి. అవి లోడర్స్ కూడా మన పర్మనెంట్ లోడర్స్ ఉండాలి. మన వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి కమిషన్ దొబ్బుతాను. వాడు సరిగ్గా పనిచేస్తారు. మనమన్నా ఉన్నప్పుడు పని చేయకపోతే ఛార్జ్షీట్ ఇచ్చే హక్కు ఉంటుంది. రకరకాల బెదిరించి పని చేసుకోవచ్చు. నేడున్న నాయకత్వం ఎప్పుడైతే మనబోతున్న కోమరయ్య ఉన్నంత వరకే ఆ సంఘము కార్మికుల పక్షాన కొంత మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న నాయకత్వము అది కమ్యూనిజం కాదు, అది కరప్షనిజం అని నాకు తెలవడం జరిగింది. నాకు బ్రాంచ్ సెక్రటరీ గెలిచినాక కానీ నన్ను పని చేయొద్దంటారు. పని చేయకపోతే మరి ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ నేను ఏం చేయాలి? చిడికే వనింక్లలో దిగిన గాలి నీళ్లు లేవు అని అంటే నేను ఎక్కిన తర్వాత లూలి మడేలా గారు నువ్వు ఎట్లా పోతావు అని. అరే నేను బ్రాంచ్ సెక్రటరీ అట్లే 2 ఇంక్లైన్ దిగినా, 2A దిగినా, 11 ఇంక్లైన్ దిగినా అన్ని మహిళలు తెలుసుకుంటే డిపార్ట్మెంట్లలో తెలుసుకుంటూ మన సమస్యల పట్ల మన పరిధిలో ఉన్న పనులు జీఎం గారితో మాట్లాడదామనేది నా ఆలోచన ఉంది. దాన్ని అంతా వాళ్ళు ఆఫ్ చేసి అధ్యక్షుడు సీతారామయ్య గారు జీఎం గారికి ఫోన్ చేసి మా బ్రాంచ్ సెక్రటరీ వస్తే పనిచేయకని చెప్పింది. ఓన్లీ మధ్యలో వేస్తేనే పనిచేయాలని చెప్పింది. జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు ఆయన మా ఆఫీస్ టెనోకి ఫోన్ చేసి పోషన్న లెటర్ కొట్టకు బ్రాంచ్ సెక్రటరీగా. మరి నేను ఏం చేయాలి? ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత నీతి తక్కువ పనులు అంటే, ఎంత నీతిమాలిన పనులు అంటే, ఒక ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఏ యూనియన్ అయినా వైస్ ప్రెసిడెంట్ బ్రాంచ్ సెక్రటరీ అనేది ఏరియా లెవెల్ ఉంటుంది. ఇలా అధ్యక్షుడు వచ్చినా జనరల్ సెక్రటరీ వచ్చినా బ్రాంచ్ సెక్రటరీకి లేక ఐఎన్టీసీ, టీబీజీ, కేసు, హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ అంటారు. వీళ్ళని తీసుకొని పోవాలి జీ ఆఫీస్ కానీ ఆయన మైన్కి పోతే. అట్లా కాకుండా నాకు పనిచేయకని చెప్తే మరి నేను కార్మికుల మధ్యలో ఉండేటోడిని, కార్మికుల వెనువెంట ఉండేటోడిని, నన్ను ఆపితే నేను ఎట్లా ఆగుతా? ఆలోచించిన ఒక 5-6 నెలల కాంచెల్లి ఏ సంఘం అయితే బాగుంటుంది, ఏ సంఘం అయితే కార్మికుల కోసం ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏ సంఘం అయితే కంపెనీ యొక్క మనుగడ కోసం ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఆలోచించి హెచ్ఎంఎస్తోనే బాగుంటుంది. మా రియాజ్ భాయ్ గారు వాళ్ళు కొట్లాడతారు, ఆ కొట్లాట ఉన్న సంఘంలో మనం పోదామనే ఆలోచనతోటి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ గెట్ మీటింగ్ లో సిహెచ్పి హెచ్ఎంఎస్ సహాయ పిట్ కార్యదర్శి మురళీధర్, వర్క్షాప్ పిట్ కార్యదర్శి నాగేందర్, జీడీకే 1 ఇంక్లైన్ సహాయ పిట్ కార్యదర్శి మల్లేష్, ఎండి మహమ్మద్, భట్టు ప్రసాద్, హెచ్ఎంఎస్ నాయకులు సంతోష్, మధు, కృష్ణ, సంపత్, టి మధు, శ్రీనాథ్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కళాకారుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించే వారధులని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరికని మార్కండేయ కాలనీలోని ఆర్కే గార్డెన్లో నిర్వహించిన ఉగాది కలోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరై విభిన్న రంగాల నుండి ఎంపిక చేయబడిన ప్రతిభావంతులకు ఉగాది నల్లవజ్రం పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ కళలు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తాయని అన్నారు. మన ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, పలు కళలలో నిష్ణాతులైన జాతీయ అంతర్జాతీయ స్థాయి కళాకారులు మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారన్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యాలు సంస్కారవంతంగా ఉంటాయని, వాటి పట్ల ఆసక్తి కలిగేలా కళాకారులను, పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కళాకారుల ఆట, పాట, మాట కీలక భూమిక పోషించాయన్నారు. ఈ ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, వారి ప్రదర్శనలకు వేదిక లేక దాదాపు 20-25 సంవత్సరాలుగా కళాకారులు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2004లో నాటి మున్సిపల్ చైర్మన్ దివంగత బడికేల రాజలింగం ఆయంలో కళాభవన్ నిర్మాణానికి బీజం పడినప్పటికీ అది నేటికి పూర్తి కాలేదన్నారు. ఈ ప్రాంతంలో కళాభవన్ నిర్మించాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంకల్పంతో 2 సంవత్సరాలలో అధునాతన కళాభవన్ను నిర్మించి కళాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చాయన్నారు. ఖాళీ అవుతున్న రామగుండం, గోదావరికని నగరాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కే రాజేష్ మన ప్రాంతంలో విభిన్న రంగాలలో రాణిస్తున్న ప్రతిభావంతులకు ఉగాది నల్ల వజ్రం పురస్కారాలు ప్రదానం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. అమ్మాయి చేసినది కదా, మన శివుని యొక్క నాట్యము, ఇంకా డ్యాన్స్ చేసినారు కదా. నరకాసురుని వధ ఎలా అయితే ఈ యొక్క భారతీయ సంస్కృతి, కాకతీయ కాలం నాటి ఒక సంస్కృతి, ఒక సైన్యాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి నాట్యాలు ఉండేవి అనే సంస్కృతిని మనం లేచాం. మన భాష, మన సంస్కృతి, మన సనాతనం, మన ధర్మం, మన దేశం, దాని తర్వాతనే ఏ రాజకీయాలైనా ఏవైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు దేశంలో ఏం జరుగుతుంది. సినారే సాగేంత చక్కగా వాడారు. సినారే రెడ్డి గారు, హనుమాన్పేట గ్రామం, వేములవాడ మండలం, మన కరీంనగర్ జిల్లా వాస్తవం. సినారేలో వారు ప్రతి వాక్యము వారి యొక్క సినారే గేయంలో ఉంది. మరి మనం కూడా కొన్ని గేయ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని మనము మన యొక్క ఆచరణలో పెట్టాల్సిన ఆవశ్యం ఉంటుంది. అది వాళ్ళ యొక్క నాట్యము, ఫోక్ డ్యాన్స్ చేస్తున్నారు. అది ఇప్పుడున్నటువంటి జనరేషన్, అది కూడా ఒక జనరేషన్. మనము వాటిని ఆదర్శంగా తీసుకొని ఒక భరతనాట్యం కానీ, ఒక కూచిపూడి కానీ, ఒక కథక్ కానీ, భరతనాట్యంలో ఎన్ని రకాలు ఉన్నాయో మన పిల్లలు కూడా భరతనాట్యం వైపు ప్రయాణం చేయించే ప్రయత్నాలు చేయాలి. కోల్పేట ప్రాంతంలో ఇదొక విభిన్నమైన ప్రాంతం. ఇక్కడ కళాకారులకు కొదవలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మన ప్రాంతం నుంచి అనేక మంది కళాకారులు కళలను ప్రోత్సహించడం కాదు, ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఆట పాట ధూమ్ధాం కార్యక్రమాలతోటి గోదావరి ప్రాంతానికి చెందిన వేల మంది కళాకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాడుకొని వారు పాడే పాటలు ఆటలతోటి ఊవెత్తున ఉప్పెనలాగా వచ్చే తెలంగాణను ఆస్వాదించేందుకు ఎంతో మంది ఎదురు చూసిన మన ప్రాంతాన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా సోదరుడు శివారెడ్డి కానీ, రాజేష్ కానీ, అలాగే మా సోదరుడు నరేష్ వర్మ కానీ, వీరందరూ కూడా గొప్పగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా సోదరుడు ఏదైతే రాజేష్ ఈరోజు గోదావరి ప్రాంతంలో మా సోదరుడు ఇక్కడ శంకరనామాలు లాంటి అనేక మంది సీనియర్ కళాకారులు
అనేక మంది చిన్న చిన్న కళాకారులు కూడా చాలా మంది కూడా ఈ ప్రాంతం నుంచి ఎదిగి ఈ ప్రాంతానికి ఒక పన్నె తేవాలనే ఆలోచనతో ప్రయత్నిస్తున్నప్పుడు కళాకారులకు ఒక కళాభవనం కావాల్సిన అవసరం ఉందనేది గట్టిగా మన అందరం కూడా నమ్ముతా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఇక్కడ కళాభవన్ ఏర్పాటు చేయాలి, కళాకారులను ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన వాళ్ళను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మనం ఎప్పుడూ ముందు ఉంటా ఉన్నాం. ఇది మన అందరి బాధ్యత అని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడంతో వారు వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన బాధ్యత నాకు అప్పచెప్పినప్పుడు దాన్ని వెంటనే దానికి ఒక రూపం తీసుకురావాలి, ఖచ్చితంగా కళాభవన్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఏదైతే మాట చెప్పిందో దాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దాని ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయించి ఈ రోజు కళాభవన్ కు ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే రాజాబు గారి నేతృత్వంలో ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రామగుండంలో 2 సంవత్సరాల సమయం పూర్తి అయ్యేందుకు కూడా కళాభవన్ పూర్తి చేసి ఇక్కడున్న కళాకారులందరికీ అందించేందుకు 100% పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ రోజు మాట ఇస్తా ఉన్నాం. నల్లవద్ర కీర్తి పురస్కారం గోదావరి గారు వేదిక నుంచి రావాల్సిందిగా నల్లవద్ర ఎస్కే తాజుద్దీన్ కళాకారుడు శ్రీరాంపూర్ గారు నల్లవద్ర కీర్తి పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మరో నల్లవజ్రం అకౌంటెంట్ గోదావరి గారిని వేదిక మీద రావాల్సిందిగా మీ అందరి అనుమతితో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు
అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలపల్లి రోడ్డు సమీపంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్తో పాటు ఉద్యమ నాయకులు ఒల్లాల మల్లేష్, పొన్నం విజయ్ గౌడ్లు ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఉద్యమకారులకు నచ్చజెప్పి కిందికి దింపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న NTPC పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈరోజు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్యమ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉద్యమకారులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నగర సుందరీకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి. సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు శుద్ధమైన నీటిని ఇవ్వలేని స్థితిలో యాజమాన్యం ఉంది. గోదావరి ఫిల్టర్ బెడ్, గ్రావిటీ ఫిల్టర్ బెడ్లను సందర్శించిన BRS రాష్ట్ర నాయకులు కౌశిక హరి. సింగరేణి గడ్డపై నిప్పులు చెరిగిన కార్మికులు, హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం. సేవ్ సింగరేణి జాతర దిగ్విజయం, వేలాదిగా తరలివచ్చిన కార్మికులు. సింగరేణి కార్మికుల సమస్యల సాధన కోసం HMS కార్మికుల పక్షాన పనిచేస్తుంది. HMS ప్రధాన కార్యదర్శి రియాజు అహ్మద్ వెల్లడి. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నల్ల వజ్ర పురస్కారాల కార్యక్రమం. ముగింపు కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులను అందించిన జాతీయ SC కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి. వాటర్ ట్యాంక్ ఎక్కిన తెలంగాణ ఉద్యమకారులు, ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.